స్టాప్ బయింగ్ దీస్ ప్రొడక్ట్స్. ఎస్, మీరు విన్నది నిజమే. నైట్కి అయితే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది, కానీ సేల్ స్టార్ట్ అయితే విచ్చలవిడిగా ఆఫర్స్ అయితే కుమ్ముకుంటూ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ముందుకు వస్తాయి. సో మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాన్ని అయితే నేను తప్పుపట్టను. కాకపోతే పెట్టిన ప్రతిదీ డీల్ కాదు, మీరు కొన్న ప్రతి ఐటమ్ మీకు అయితే యూజ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం దీన్నే మాట్లాడబోతున్నాం. ఒక ప్రోడక్ట్ని ఎగ్జాంపుల్గా, అంటే నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను, దీనివల్ల నాకు ఎటువంటి యూస్ లేదు, బట్ రిటర్న్ చేయలేకపోయాను. సో ఇటువంటి ప్రొడక్ట్స్ మీ లైఫ్లో కూడా, మీ ఇంట్లో కూడా చాలా అయితే అలాగ వేస్ట్ పడింది అనమాట. సో అటువంటి తప్పు అయితే చేయొద్దు. ఈరోజు ఈ ప్రోడక్ట్ ఏంటి, అసలు ఈ సేల్స్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొనే ముందు అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇన్ కేస్ ఈ వీడియో అంతా చూశాక నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే, మీకు మంచి డీల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. బలవంతం ఏం లేదు, మీకు నచ్చితేనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మనమైతే డీల్స్ ఇస్తాం, కానీ రూపాయి 10 రూపాయల డీల్స్, 100 రూపాయలు వస్తూ 10 రూపాయలు 1 రూపాయికి వస్తుంది, 10,000 రూపాయలు ఫోన్ 15 రూపాయలకి వస్తుంది అని చెప్పం. దానికి తగ్గట్టు డీల్స్ ఉంటాయి, కాబట్టి ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇది వచ్చేసి ఒక వాక్యూమ్ క్లీనర్. సో ఇదేంటి ఎంత చిన్న బాక్స్ వాక్యూమ్ క్లీనర్ అనుకుంటారా? నిజమే అండి, ఇది వచ్చేసి కార్ వాక్యూమ్ క్లీనర్ అంటారు, లేదా మినీ వాక్యూమ్ క్లీనర్ అంటారు. సో ఇవి యూజువల్గా కార్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేయడానికి వాడతారు, లేదంటే ఇంట్లో కిటికీల దగ్గర కావచ్చు, లేదంటే టేబుల్స్ మీద కావచ్చు, బెడ్స్ మీద కావచ్చు, కొన్ని ప్లేసుల్లో ఇదైతే ఉపయోగపడుద్ది. ఓకే ఫైన్, కాదనట్లేదు. కాకపోతే దీనికి ఉన్న సక్షన్ పవర్కి ఇది కారుకి ఉపయోగపడదు, అలా బయటికి ఉపయోగపడదు అనమాట. నేను ఇది ఒక 7 months నుంచి వాడుతున్నాను. వాడడం అంటే అప్పుడప్పుడే లేండి, మరి నిజాలు చెప్పాలి, అప్పుడప్పుడే వాడుతున్నాను. సో వాడుతుంటే ఈ 7 monthsలో 1500 రూపాయలు పెట్టి దీనికి కొంటే నాకు ఏ రోజు కూడా సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో ఈ ప్రోడక్ట్ ఓకే, ఇది ఒక 500కు 600కు కొనింటే సాటిస్ఫై, బట్ 1500కు కొని సాటిస్ఫై కాలేదనమాట. అండ్ 600కు కొన్నా కూడా సాటిస్ఫై కాలేదు, ఎందుకంటే దీని సక్షన్ పవర్ 600 వాట్ అని చెప్పినప్పుడు 150 వాట్ లేదా 100 వాట్ అంతేను. ఆ సక్షన్ పవర్తో దీంతో మీరు ఏం చేయలేరు అనమాట, వేస్ట్. జస్ట్ మీరు టేబుల్ మీద ఏదైనా దుమ్ము పోసి దాన్ని క్లీన్ చేసుకోవాల్సింది. ఆ దుమ్ము కూడా ఏంటంటే చిన్న పార్టికల్స్ క్లీన్ చేయలేదు, పెద్ద వాటిని తీసుకోలేదు, మిడిల్లో ఉంటుంది, చిన్న ఉంటుంది, వాటిని తీసుకుంటుంది అంతే. దీంతో మీరు ఫుల్గా డిపెండ్ అయ్యే కార్ను కూడా క్లీన్ చేయలేరు. నేను ఒక 2-3 times ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఇది కార్డ్ లెస్ అనమాట. సో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, దీనికి ఒక Type-C పోర్ట్ ఇస్తారు, దాంతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు Type-C కాదు, దీనికి ఒక సపరేట్ పోర్ట్ ఉంటుంది. మనకి USB ఛార్జర్ కేబుల్ అయితే ఇస్తారు, అది కూడా బాక్స్లోనే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఒక 2 hours ఛార్జింగ్ పెట్టి 15 minutes పనిచేస్తుంది. ఇప్పుడైతే 10 minutes పనిచేస్తుంది అనమాట. సో ఇది 1500 దగ్గర అయితే శుద్ధ వేస్ట్ ప్రోడక్ట్. నేను కొన్నాను, కాకపోతే అప్పుడు నాకు రిటర్న్ లేదు, ట్రై చేశాను కానీ రిటర్న్ పెట్టడానికి లేదు, నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్ అని చెప్పేసి అక్కడైతే మెన్షన్ చేశారు. సో కాబట్టి ఇది అలా వేస్ట్ అయిపోయింది అనమాట. సో దీని అయితే పక్కన పెట్టేసి కమింగ్ టు పాయింట్, ఇప్పుడు మీరు ఈ సేల్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. సో డీల్స్ అయితే ఎవరైనా సరే సో ముబ్బడిగా డీల్స్ అయితే పెడుతూనే ఉంటారు, ఎందుకంటే అవి వాళ్ళు ఇంకోరిని చూసి ఇన్స్పైర్ అయ్యో, లేకుంటే బోర్డ్స్ ఏదో పెడుతూ ఉంటారు. సో డీల్స్ పెట్టినప్పుడు మీరు ఫిల్టర్ చేసుకోండి ఫస్ట్. సో ఈరోజు సేల్స్ వస్తుంది, తక్కువ కాస్ట్లో వస్తున్నాయని భ్రమలో మీరు కొనొద్దు, ఎందుకంటే నీకు డబ్బు ఉండి అవసరమైనప్పుడు మాత్రం ప్రొడక్ట్ కొని సేల్స్ వచ్చాయి 1 రూపాయి తగ్గుతుంది, 10 రూపాయల ప్రొడక్ట్ 9 రూపాయలకు వస్తుందని కొనొద్దు. ఎందుకంటే ఇక్కడ డీల్స్ సెగ్రిగేట్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది మనకి నీడ్ ఉందో లేదా. సపోజ్ ఇప్పుడు నా దగ్గర 1+12 ఉంది ఫోను. సో ఈరోజు 1+12 ఉంది, నాకు ఏదో హానర్ నుంచి కొత్త ఫోన్ వచ్చింది, అది నాకు కేవలం 70,000కి వస్తుంది, ఈ ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే 40,000కి వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న మంచి ఫోను, బాగా యూజ్ అవుతుంది, మంచి ప్రాసెసరు, ట్రెండింగ్లో ఉన్న ఈ ఫోన్ని నేను అదేదో కొత్తగా వస్తుంది దాని మధ్యలో పడి అమ్మేసానంటే, ఇది ఒక 30,000-40,000కి అమ్మేసి నేను మళ్ళీ 70 ఇంకొక 40,000 ఎక్కేసి ఒక ఫోన్ కొన్నానంటే మీనింగ్ ఉందా? అస్సలు మీనింగ్ లేదు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నదే మంచి వస్తుంది, దీని వదులుకొని ఇంకో దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటిల్ దీని లైఫ్ స్పాన్ అయిపోయేంత వరకు. ఇది ఫస్ట్ పాయింట్. రెండు ఏంటంటే, హోమ్ అప్లయన్సెస్లో ఇక్కడ పెద్ద జిమిక్ జరుగుతుంది. సో ముఖ్యంగా టీవీస్లో అయితే ఎక్కువ స్ట్రెచ్ చేస్తున్నారు. రియల్గా మీకు వాంటెడ్గా టీవీ కావాలంటే తీసుకోండి, నేను కాదన్ను. కాకపోతే ఇక్కడ 65 inches టీవీ 35,000కే వస్తుంది, 75 inches టీవీ 47,000, 50,000కి వస్తుందని చెప్పేసి ఒక ట్రాన్స్లో మీరు తీసేసుకుంటారు. ఓకే, నా టీవీ అవసరం ఉన్నా లేకుండా ఒక పాత టీవీ ఉన్నా కూడా దాన్ని పక్కన పడేసి ఇది పెట్టుకుంటారు. సో ఇక్కడ మీరు ఇంత డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు, కాకపోతే దాన్ని అసలు వాడేది చాలా తక్కువ. మోస్ట్లీ ఇప్పుడు టీవీస్ 90% ఎవరు వాడట్లేదండి, 10%. బట్ వాళ్ళు కూడా ఏంటంటే చిన్న టీవీస్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకుంటున్నారు. ఏదైనా హోమ్ థియేటర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు అయితే అక్కడ స్క్రీన్స్ తీసుకుంటున్నారు. టీవీస్ ప్యాషనెట్తో తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ ప్యాషనెట్తో తీసుకున్నా సరే పెద్ద ప్యానల్స్ టీవీస్కి వెళ్ళేటప్పుడు ప్యానల్స్ రిపేర్ తీసి పక్కన పడేయాలి. ఆ కాస్ట్ కూడా మీరు కొన్న ఈ ఆఫర్లో కొన్న ప్రైస్ కంటే ఇంకా ఎక్కువైతే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని 65 inches, 75 inches, 80 inches, 100 inches టీవీస్ని అయితే తీసుకోండి. చాలా అంటే చాలా కాస్ట్లీ అవుతుంది.
55 inches దాటి వెళ్ళొద్దు మోస్ట్లీ ఫ్యామిలీకి అయితే. లేదు నేను పెద్ద హోమ్ థియేటర్ బిల్డ్ చేసుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మాత్రం వెళ్ళండి, టీవీ పర్పస్ హోమ్ థియేటర్ బిల్డ్ చేసుకుంటున్నా అంటే. కానీ పెద్ద పెద్ద స్క్రీన్స్కి వెళ్ళదు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టద్దు. నువ్వు ₹1,00,000 పెట్టి టీవీ కొన్నా సార్ దాన్ని ఒక 20,000 కూడా నువ్వు వాడలేవు అనమాట. ఎందుకంటే ప్రజెంట్ అంతా మొబైల్ తప్ప టీవీ చూసేంత వరకు ఎవరి దగ్గర లేదు. హోమ్ అప్లయన్సెస్ చాలా జాగ్రత్తగా ఉన్న హోమ్ అప్లయన్సెస్ మీరు అవసరం ఉన్నా లేకుండా సరే ఎబ్బడిది కొనొద్దు. అండ్ ఇక్కడ ఏంటంటే డీల్స్ అనేది ఏమి అక్కడ ఎరగదీసే డీల్స్ అయితే ఏమి లాస్ట్ సేల్స్ కానీ ఈ సేల్స్ కానీ ఓకే. ఆ కార్డ్ ఆఫర్ అదో ఏదో నార్మల్ ప్రైస్ కన్నా కూడా 1,000-2,000 తక్కువకి వస్తుంది, నేను ఒప్పుకుంటాను. కాకపోతే నార్మల్ డేస్లో ఒక్కొక్కసారి విపరీతమైన కార్డ్ ఆఫర్స్ కూపన్స్తో ఇంకా తక్కువ ప్రైస్ కూడా వచ్చినాయి ఉన్నాయి. బట్ అవన్నీ మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అవసరం ఉంటేనే వెళ్ళండి. ఇది బిగ్ బిలియన్ డే సేలో లేదా అమెజాన్ గ్రేట్ ఇండియా డే సేలో కాదు, ఇంకో 2 monthsలో అవి కూడా వస్తాయి. బట్ ఇది ఈ మంత్కి పెట్టే సేల్ అనమాట. లాస్ట్ మంత్ ఒక 2 రోజులు ప్రైమ్ డే సేల్స్ అని పెట్టారు, ఇప్పుడు అట్లాంటిది ఇది ఒక సేల్ అనమాట ఈ మంత్లో. సో వాళ్ళు కొన్ని ముఖ్యంగా వీళ్ళు మొబైల్స్ని టార్గెట్ చేస్తారు. ఈవెన్ ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్ కావచ్చు, ఇది కావచ్చు, మొబైల్స్ని టార్గెట్ చేస్తున్నారు. మొబైల్స్ మీద అయితే ఆఫర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్, నేను మొబైల్స్ మీద తప్పుపట్టను. కానీ పర్టికులర్గా ఐఫోన్స్ కొనాలన్నా ఇంకేదైనా ఫ్లాగ్షిప్ ఫోన్ మీకు తక్కువ ప్రైస్ కావాలన్నా సరే బిగ్ బిలియన్ డేస్లో ఖచ్చితంగా దీనికంటే బెటర్ ప్రైస్ వస్తుంది. బట్ ఇప్పుడు నీడ్ ఉందనుకుంటే, వాంటెడ్గా నీడ్ ఉందనుకుంటే మాత్రం కొనండి తప్ప అనవసరంగా పెట్టద్దు. సో ఇప్పుడు నేను ఇది అవసరం కోసం కొన్నా, నిజంగా అవసరం కోసమే కొన్నా, బట్ ఇది నా అవసరాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. సో అదనమాట. అంటే ప్రతి క్రియేటర్ కూడా, ప్రతి మనిషి కూడా తన లైఫ్లో ఎన్నో కొన్ని చెత్త ప్రొడక్ట్స్ కొంటాడు. అది క్రియేటర్ కావచ్చు, దేవుడైనా, ఇంకా పెద్ద బిగ్ బాస్ అయినా కావచ్చు. కాకపోతే అది చేతికి వచ్చేంతవరకు తెలియదు అనమాట. కొంతమంది ఏంటంటే ఇవి చెప్తే మన పరువు పోద్ది, ఇజ్జత్ పోద్ది అని చెప్పి చెప్పరు. బట్ మనకు అలాంటిది ఏం లేదు. మనం మంచి పని చేసినా చెడు పని చేసినా చెప్పుకోవడం అనమాట. అందుకని నేనైతే మీ ముందు తీసుకుంది, మరి దీన్ని ట్రోల్ అయితే చేయొద్దు అనమాట. సో ముఖ్యంగా కార్డ్ ఆఫర్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో కార్డ్ ఆఫర్స్ అనేది నాకు తెలిసి నార్మల్ డేస్లో కూడా ఉన్నాయి గైస్. నార్మల్ డేస్లో కూడా కొన్ని కార్డ్స్ మీద ఇంకా బెటర్ డీల్స్ కూడా ఇస్తున్నారు. సో అని చెప్పి ట్రాన్స్లోకి వెళ్ళేసి అవసరం ఉన్నా లేకుండా సరే నెత్తినేసుకోవద్దు. ఇన్ కేస్ నీకు నిజంగా వాంటెడ్ ఉంది అనుకుంటే ఇంకో 2 months 2.5 months అయితే గ్రేట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సేల్స్ బిగ్ బిలియన్ డే సేల్, ఇటు వచ్చేసి గ్రేట్ ఇండియా డే సేల్ వస్తుంది. వాటి కోసం వెయిట్ చేయండి అని నేను చెప్తాను. ఇప్పుడు కూడా కొనొద్దని చెప్పట్లేదు, అవసరం ఉంటే కొనుక్కోండి అనమాట. సో అవసరం ఉన్నా లేకుండా సరే ముబ్బడి కొనేసి ఇబ్బంది అయితే పడొద్దు. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్. ఇన్ కేస్ నేను చెప్పింది కానీ మీకు అర్థమైనట్టయితే, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.